హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే రిలీజ్ అయిన అఖండ 2 తాండవం అఫీషియల్ ట్రైలర్ చూడడం జరిగిందనమాట. అసలు సూపర్ ఉంది. అనుకున్న ప్లాట్ ఒకటైతే గెస్ట్ చేసిన ప్లాట్ ఒకటైతే సినిమా ట్రైలర్ చూశాక అర్థమైన ప్లాట్ ఇంకోటి అనమాట. సో తొందరగా ట్రైలర్లో నాకు అర్థమైన ప్లాట్ని చెప్తా అనమాట. సో ఇద్దరు బాలకృష్ణలు ఉన్నారు కదా, ఒకరు అఘోరా కింద హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంకో బాలకృష్ణ ఇక్కడ ఊరిలోనే ఒక పెద్ద మనిషి కింద ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఒక విపత్తు అనేది వస్తుంది అనమాట. అది దేశానికి ప్లస్ వీళ్ళకి అన్నట్టు లింక్ చేస్తారనమాట. అందులో తన కూతురు జనని ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ వేసింది ఎవరో కాదు, హర్షాలి మల్హోత్రా అనుకుంటా ఆ అమ్మాయి పేరు. సో తనకి కూడా ఒక ఆపద వచ్చినప్పుడు అతను వస్తాడనమాట. అండ్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఒక మహాకుంభవేళ జరుగుతున్న సమయానికి విలన్స్ ఎలా టార్గెట్ చేశారు, అలాంటి సమయంలో దేశానికి కూడా ముప్పు వచ్చింది అని తెలిసిన క్షణంలో ఎలాగా అఘోరాగా ఉన్న బాలకృష్ణ రిటర్న్ వచ్చి ఎలా వీళ్ళ పని పట్టారు అనేది ప్లాట్ అనమాట. సో ఫస్ట్ మాట్లాడుకోవాలి అని అనుకుంటే అసలు స్టార్టింగే ట్రైలరు భగవంతుడిని నమ్మే ఈ ప్రజలకి కష్టం వస్తే భగవంతుడే రాదు అని నమ్మేటప్పుడు భారతదేశాన్ని టార్గెట్ చేయొచ్చు అన్న రేంజ్లో చూపించిన స్టార్టింగ్ విధానం ఏదైతే ఉందో ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. సో బిలీఫ్ సిస్టమ్ నుంచి కొట్టాలి అన్నది పాయింట్ చాలా క్లియర్ కట్గా బోయపాటి శ్రీను గారు పెట్టారని చెప్పచ్చు. అండ్ ఆది పినిశెట్టి గారి లుక్ అయితే రివీల్ చేయడం జరిగింది. భలే భయంకరంగా ఉందన్నమాట. అండ్ తంత్ర మంత్రాలు అన్నీ వచ్చిన ఒక మనిషికి విత్ మిలిటరీ వచ్చి యుద్ధం ఆడితే అఘోరాగా ఉన్న బాలకృష్ణ ఎట్లా వీళ్ళని హతమార్చి ముందుకు వెళ్ళారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫైటింగ్స్, ఓ మై గాడ్, మామూలుగా లేరండి. అసలు త్రిశూలంతో ఫైట్ అయింది, త్రిశూలం పట్టుకొని ఇట్లా బుల్లెట్స్ దింపడం అయింది అనేది అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక పవర్ఫుల్ హీరోకి పవర్ఫుల్ విలన్ని పెట్టినట్లే నాకు అనిపించింది. డెఫినెట్లీ ఆది పినిశెట్టి గారు ఒక ఎక్స్పెరిమెంటల్ లుక్లో ఇచ్చి పడేస్తారని అనిపించింది. న్యాచురల్గానే ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు, విలన్ అయినా హీరో అయినా ఒక లవర్ బాయ్ అయినా. సో మొన్న హారర్ మూవీలో కూడా ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. రీసెంట్గా ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన హారర్ మూవీలో కూడా భూమిక గారు ఉంటారు, సిమ్రాన్ గారు ఉంటారు, అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ కింద వస్తే సంయుక్త మెనన్ గారు ఉన్నారు. ఈవిడ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, మలయాళం మూవీలో టాప్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఈవిడకు రోల్ ఏంటి అనేది ఎక్కడా రివీల్ చేయలేదు, బట్ నాకు అర్థమైన వరకు ఒక పోలీస్ రోల్ లాగా అనిపించింది అనమాట. అండ్ సేమ్ అఖండ 1లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారనమాట. షమా గారు అవనియండి, సస్వత చటర్జీ గారు అవనియండి, వాళ్ళ మదర్ కింద వేసిన విజయ్ చంద్రశేఖర్ గారు అవనియండి. ఇందులో అయితే ఒక క్లిప్ మనకి రివీల్ చేయడం జరిగింది. వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేనప్పుడు అఘోరాగా ఉన్న తన బ్రదర్ వచ్చే చితిమంట వెలిగించాలి అన్నట్టు ఆవిడ మాట తీసుకుంటారనమాట. సో అది కూడా ఒక క్లిప్ దీనికి యాడ్ అవుతుంది. అందుకు అఘోరాగా ఉన్న బాలకృష్ణ వచ్చి మిగిలిన పనులు చూసుకుంటారు అన్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో బోయపాటి శ్రీను గారి గురించి చెప్పాలి. ఎడిటింగ్ అయితే అదరగొట్టేశారు. బోయపాటి శ్రీను గారు అనగానే వైలెన్స్ ఫస్ట్ డెఫినెట్లీ ఉంటుంది, బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ మనకి ఫైటింగ్స్ అవనియండి, ఒక కుంభమేళా అనే ఒక మనం స్టోరీకి కనెక్ట్ చేయడం అవనియండి, అఘోరాగా ఉన్న వాళ్ళ ప్రిన్సిపల్స్కి కనెక్ట్ చేయడం, దేశాన్ని కూడా తీసుకురావడం, ఓ మై గాడ్, మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఈయన టార్గెట్ చేశారనమాట. క్లియర్ కట్గా తెలుస్తుంది. హిట్ కొట్టాల్సిందే అన్న మూవీ అన్నట్టు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ ఐ ఫీస్ట్, ఎందుకంటే బాలకృష్ణ గారి యాక్టింగ్ మామూలుగా లేదు. అండ్ అఘోరాగా ఉన్న బాలకృష్ణ ఏదైతే గెటప్ ఉందో అది చాలా యాప్ట్ దించేశారు. అండ్ చాలా యాడ్ ఆన్ అవుతుంది కేవలం ఆ క్యారెక్టర్ వల్లని ఈజీగా చెప్పచ్చు అనమాట. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఒక ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే వెళ్ళింది అని కూడా మనం ఇక్కడ ఒప్పుకోవాల్సిన మాట. ఎట్ ప్రెజెంట్ అఫీషియల్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే చాలా బాగుందన్నమాట. ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ అవనియండి, హిమాలయాల మంచుల్లో ఆయన తపస్సు చేసుకుంటూ అక్కడ మిలిటరీ ఆర్మీతో యుద్ధం అవనియండి, ఇట్లా ఆది పినిశెట్టి తన ఒక జనాలతో వచ్చి ఇట్లా అటాక్ చేయడం అవనియండి. అండ్ బాలకృష్ణ గారు ఆ ఇద్దరు మనుషుల్ని పెట్టి వాళ్ళని ఒంగోబెట్టి కూర్చునే సీన్ అవనియండి,
ఓ మై గాడ్ నిజంగానే వేరే లెవెల్ అనమాట. అండ్ ఇప్పుడు ఇలాంటి టైం అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఐ మీన్ ఇలాంటి రోల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ ఛాలెంజ్ లేకుండా కాంట్రవర్సీ రాకుండా చెయ్యాలి కాబట్టి సో నన్ను అడిగితే అసలు బ్రిలియంట్ ఉంది ట్రైలర్. నేనైతే ఫుల్ వెయిటింగ్ అనమాట December 5th ఎప్పుడు వస్తుందా అని. సో వాళ్ళైతే మూవీ రిలీజ్ చేసే డేట్లోని ఎక్కడ చేంజ్ లేదు. సో December 5th యాజ్ యూజువల్గా మూవీ రిలీజ్ చేస్తున్నారు. అందరూ క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మూవీ అయితే వెళ్ళగానే చూసి ఖచ్చితంగా రివ్యూ నేను చెప్తాను. సో బాలకృష్ణ గారు ఈసారి అయితే రికార్డు బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది. అండ్ నార్మల్గానే నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండరు. ఇంకా ఈ సినిమా వాళ్ళకి ఇంకా ఇట్స్ లైక్ సెలబ్రేషన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో నాట్ ఓన్లీ బాలకృష్ణ, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు అని చెప్పొచ్చు. చాలా మంచి ఏమంటారు బాగా న్యాచురల్గా యాక్ట్ చేసే యాక్టర్స్ ఉన్నారన్నమాట. అండ్ ఆల్రెడీ అఖండాలో ఉన్న క్యాస్ట్ అంతా మనం చూసాం, చాలా బాగా యాక్ట్ చేశారు. బ్రిలియంట్ యాక్టర్స్ అని చెప్పాలి. అండ్ ఇందులో కూడా వీళ్ళందరికీ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అన్నట్టే నాకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఫ్లాప్ అన్న థాట్ కూడా లేదనమాట నాకైతే ట్రైలర్ చూశాక. సో ఇంకెందుకు లేటు, ఇది ఈరోజు నా రివ్యూ. డేట్ సేవ్ చేసుకోండి. నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.